గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సింపుల్ ఉప్మా అండి, రాగితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసి ఎంచక్కా ఫాలో అయిపోండి. సో బ్రేక్ఫాస్ట్లో మీరు అని ఒక హెల్దీ రాగి రెసిపీని యాడ్ చేసుకోవచ్చు. ఒక్క స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది రాగి ఉప్మా కదా, అందుకు ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ 2 స్మాల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తాను. ఓకే, ఇంతే ఫ్రై అయిపోతూ ఉన్నాయి మన పోపు దినుసులు. మీకు కావాలంటే పల్లీలు అలాంటివి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చి కరివేపాకు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, రుచికి తగ్గట్టుగా ఉప్పు. యాజ్ యూజువల్ ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. రాగి పిండి ఎలా యాడ్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక కప్పుడు రవ్వ తీసుకుంటున్నాను. ఓకే, ఒక కప్పు రవ్వకి మనం 1 కప్పు రాగి పిండి యాడ్ చేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం. సో 1 కప్పు రవ్వకు 1 కప్పు రాగి పిండి అనమాట. సో ఇలా ఈ రెండింటిని కలిపి పెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా మనమే ముందుగా ఇలా కలుపుకుంటే మనం వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. సో ఇలా కలిపేసి రవ్వను పిండిని పెట్టుకోండి, ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి. ఓకే, వాటర్ వచ్చి 1:2 అండి, అంటే జనరల్గా 1కి 2 పోసుకుంటాం కదా, అంతే. సో రవ్వనైతే ఇలా చూడండి ఎలా కలిపి పెట్టుకోవాలి. ఓకే, సో మిక్స్ ఇట్, అంతే, ఈవెన్గా మిక్స్ అయ్యేలా చూసుకోండి, అంతే. అయితే ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం అండ్ క్యారెట్ వేసుకుంటున్నాము. వెజిటబుల్ ఉప్మా లాగా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు బఠానీలు గట్రా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇది జనరల్గా మన వెజిటబుల్ ఉప్మా లాగా చేసుకుంటున్నాం. ఇలా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎసరు పోసుకోవాలి, 1:2 పోసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం 1:2 వాటర్ పోసేసుకున్నాము. పోసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మరగబెట్టాలి. ఈ స్టెప్లో ఉప్పు చూసుకోవాలండి. చూడండి, ఈ స్టెప్లో ఉప్పు సరి చూసుకోండి. సరిగ్గా సరిపోయిందండి. ఏదైనా తక్కువ ఉంటే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు మరి సరి చూసుకోలేం కదా, ఈ స్టెప్ దగ్గరే మనము ఉప్పు చూసుకోగలం అనమాట. ఉప్పు ఎక్కువ ఉన్నా బాగోదండి, తక్కువ ఉన్నా బాగోదు. చూసి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకున్నాను, లైట్గా తక్కువగా ఉంది. ఓకే, మనం మూత పెట్టేద్దాం. ఎసరు కాగిన తర్వాత మన ఉప్మా రవ్వను వేస్తూ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మన ఎసరు కాగిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా మన రవ్వను తీసుకొని కొద్దిగా యాడ్ చేస్తూ, రవ్వను తీసుకొని యాజ్ యూజువల్ కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలపాలండి. ఎందుకంటే మనం ఇక్కడ పిండి రవ్వ 2 వేస్తున్నాం. సో కంటిన్యూస్ స్టిర్రింగ్ తోటి మనం మన రవ్వని యాడ్ చేయాలన్నమాట. స్టవ్ బాగా చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ మనం ఇలా మొత్తం రవ్వని కలిపేసి ఉండలు లేకుండా గబా తిప్పుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా మన ఉప్మా ఎంచక్కా రెడీ అవుతుంది, మన రాగి ఉప్మా. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో, ఎంత ఫాస్ట్గా కలుపుతున్నానో.
సో ఎగురుతుందండి, బాగా వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. రాగి అండ్ ఈ మన సన్న రవ్వ ఉప్మా చేసుకున్నప్పుడు ఇదే మెయిన్ స్టెప్ అన్నమాట. ఉప్మా మొత్తానికి కలపడం ద ఓన్లీ స్టెప్ దట్ వీ షుడ్ టేక్ కేర్. రిమైనింగ్ అదే అయిపోతుంది బాగానే. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొగలు ఎలా పోతుందో చూస్తున్నారు కదా, అసలు పొగలు ఎలా వస్తున్నాయో. ఇలా కలిపేసుకొని రౌండ్ రౌండ్ రౌండ్గా మూత పెట్టేసుకోండి. తర్వాత మనం చూద్దాం ఏమవుతుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వేడి వేడి రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం గార్నిషింగ్ కోసం జీడిపప్పులు ఉంటే వేసుకోండి, లేకపోతే పల్లీలు వేసుకోండి. అంతే, మన ఇంట్లో ఏముంటే అది వేసుకోవడమే అంతే. సో గార్నిషింగ్ కోసం మనమైతే జీడిపప్పు 4-5 పలుకులు అండి అంతే. నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోండి, మనం ఫస్ట్లోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా మన కొత్తిమీర అంతే ఫ్రెండ్స్. ఇలా టేస్టీగా మన హెల్దీగా మన రాగి ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీరు మీ ఇంటిల్లిపాదికి చేసి పెట్టి మీ ఇంటిల్లిపాదితో శబాష్ అనిపించుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.